హాయ్ వ్యూవర్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక మంత్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం కావచ్చు, యావత్ హిందూ సమాజంలో కూడా తీవ్ర వ్యతిరేకత అనేది మూటగట్టుకుంటూ ఉంది. మాట్లాడితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీ అమ్మమ్మ గుడి కట్టాడా అని ఎప్పుడైతే మాట్లాడాడో దాంతో ఒక్కసారిగా ఏం భాష ఏంటి అని చెప్పేసి సాక్షాత్తు వారి పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబే తప్పుపెట్టారు. అదేవిధంగా మిగతా పార్టీలు అంతా కూడా తప్పుపెట్టారు. ఇది పద్ధతైనా ఏం మాట్లాడుతున్నాడు ఈయన. ఇక కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళవి చెత్త రూల్స్ అంటూ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు. అందులో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అయితే బీజేపీ సభ్యత్వం ఉండాలి, లేదంటే టీడీపీ సభ్యత్వం ఉండాలి, లేదంటే కమ్మ కులంలో పుట్టినట్టు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత లైన్లో నించొని ఆ దేవుడిని దర్శించుకోవాలి. మిగతా వాళ్ళు నాట్ అలౌడా, ఏం మాట్లాడుతున్నారు ఈయన అని చెప్పేసి మిగతా వాళ్ళంతా కూడా కోప్పడుతూ ఉన్నారు. ఎందుకు ఈ రకమైన కాంట్రవర్సీ చేస్తూ ఉన్నాడు ఏంటి అన్నప్పుడు మెయిన్గా తమ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, ఆయన క్రిస్టియన్. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రూల్స్ ఏవైతే ఫ్రేమ్ చేశారో అందులో కీలకమైన రూల్ ఏంటి అంటే నాన్ హిందూస్ అంటే హిందువులు కాని వాళ్ళు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని చూడాలి అనుకున్నా, లేదంటే లోపలికి ప్రవేశించాలి అనుకున్నా ఖచ్చితంగా నేను ఆ దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడి మీద నమ్మకంతో నేను అడుగు పెడుతున్నాను అని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ధర్మం కూడా. అరే ఈ మాత్రానికి ఇటువంటి చెత్త రూల్స్ పెట్టారేంటి? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా నచ్చిన గుడికి వెళ్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళేది ఎందుకు? నమ్మకం ఉంటేనే కదా అని అంటూ ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళేది నమ్మకంతో అయితే ఎంతమంది హిందువుల గుడుల్లోకి వెళ్ళి ఆ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారా లేరా మన హిస్టరీ కనుక తీసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో కూడా చూసుకుంటూ ఉన్నట్టయితే అన్య మతస్థులు హిందువుల్లో ప్రవేశించి కొన్ని పనులకు పాల్పడుతూ ఉన్నారు. మత మార్పిడులకి ఏకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ వేళ కూడా చూసామా లేదా? సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ దగ్గర బైబిల్ కావచ్చు, లేదంటే మత ప్రచారం చేయడానికి సంబంధించి పాంప్లెట్స్ కావచ్చు, చూసామా లేదా? వీటన్నిటి గురించి కదా వాళ్ళు ఆ రకంగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకుంది. ఎప్పుడో 1932లో స్టార్ట్ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈరోజు కూడా నిర్విరామంగా, నిర్విఘ్నంగా, గొప్పగా హిందూ ధర్మానికి సంబంధించేసి సేవలు చేసుకుంటూ, హిందూ ధర్మానికి సంబంధించి బోధనలు వినిపిస్తూ, వేదాలని వల్లి వేస్తున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తూ ఇలా ఎన్నో గొప్ప పనులు చేస్తుందంటే ప్రధాన కారణం ఏంటి? హిందూ ధర్మానికి తగ్గట్టుగా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంది కాబట్టి. ఈ వేళ చూసుకున్నప్పుడు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించేసి ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, బోర్డు ప్రతిష్టను మసకబాచాగా ఎక్కడైనా మాట్లాడినా సరే వారి మీద కేసులు వేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రూల్స్ ఏవైతే ఉన్నాయో పిచ్చి రూల్స్ అంటూ, చెత్త రూల్స్ అంటూ ఇష్టమైన రీతిలో మాట్లాడాడు. అదేవిధంగా బీజేపీ సభ్యత్వం ఉండాలి, టీడీపీ సభ్యత్వం ఉండాలి, కమ్మకుల సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి కులానికి, పార్టీలకి తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రవేశం ఏదైతే ఉందో దాన్ని అంటగడుతూ మాట్లాడారు. ఈ రకంగా చేస్తూ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏం చేస్తూ ఉన్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రాజకీయాలకు మాత్రం పరిమితమై ఉందా, లేదంటే ఆధ్యాత్మిక బోర్డు కాదా? అది ఆ విషయంలో మర్చిపోతున్నారా? అంటే నిద్రపోతూ ఉన్నారా? ఇదే ఈరోజు యావత్ హిందూ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉందా లేదా అని చెప్పి చాలామంది ప్రశ్నలు లేవనెత్తున్నప్పుడు ఎందుకు లేదు, ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించేసి బోర్డుకి సంబంధించి ఒక చైర్మన్ ఉన్నాడు. అదేవిధంగా 24 మంది బోర్డు మెంబర్లు ఉన్నారు. 11 మంది శాశ్వత ఆహ్వానితుల పేర్ల మీద ఉన్నారు. ఇందులో వచ్చేసి ఈవోలు ఉన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ఉండి కూడా ఈరోజు కొడాలి నాని అనబడినటువంటి వైసీపీ మంత్రి మాట్లాడుతున్న మాటలు వారికి వినపడటం లేదా, కనపడటం లేదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రాజకీయ నాయకుల్ని పేర్లు పెట్టు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రాజకీయ పరంగా ఉన్నట్టు మాట్లాడుకోవాలి, చూసుకోవాలి, అంతే తప్ప మీ అమ్మమ్మ కూడా కట్టించాడా అది నిదని మాట్లాడతాం ఏంటి? అసలు ఈరోజు అంతా కూడా ప్రశ్నిస్తున్నది ఒకటే. నాడు అబ్దుల్ కలాం గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినారా లేదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఈ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి అంతా ప్రశ్నిస్తున్నాడు. ఇష్టం ఉంటే ఇష్టం ఉండొచ్చు, నీ నాయకుడు కాబట్టి, అంత మంచిది ఈ రకంగా నువ్వు చేస్తావా అని చెప్పేసి ఏకంగా బీజేపీ పరిస్థితి తప్పడుతూ ఉన్నారు. మరొక పక్క
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట ఏదైతే ఉందో దానిని దిగజార్చడం కోసమే ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి ఈ మంత్రి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఈ రకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. మరొక పక్క తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో ఇది నిజంగానే నిద్రపోతున్నట్టు నటించడం కాదు, ఏకంగా పేరుకు మాత్రమే బోర్డు ఉంది, కానీ అందులో ఉన్నది మొత్తం రాజకీయ నాయకులే, వారంతా కూడా వైసీపీ వాళ్ళే. మిగతా ఎవరన్నా ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, సొసైటీలో ఎమినెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వారే కాబట్టి వీళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళు మాట్లాడారు. అలాంటప్పుడు ఏంటికి వీళ్ళు ఆ శ్రీవారికి చేసే సేవ, శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రవేశం గురించి అన్య మతస్థులు వచ్చి డిక్లరేషన్ ఇవ్వాలి అని మాట్లాడితే దానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే అయినా సరే బోర్డు వాళ్ళు ఎవరు కలగేసుకొని ఉంటే ఏంటి అని ఈరోజు హిందువులు అంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు క్లియర్గా వాళ్ళు చెప్తున్నది ఒకే ఒకటి, పూరి జగన్నాథుడు ఆలయం ఉంది కదా, ఆ పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి ఏ అన్య మతస్థుడు లోపలికి కూడా రాకూడదు. గతంలో మీరు హిందువు అయినా సరే, ఇప్పుడు హిందువు అయినా సరే, మీ భర్త మీ భార్య వేరే మతస్థులు కనుక అయినట్టయితే అప్పుడు కూడా పూరి జగన్నాథ ఆలయంలోకి నో ఎంట్రీ. దీనికి ఏకంగా దేశ ప్రధాని సైతం వాళ్ళ దేశానికి లోపలికి రాదని మీరు నమ్ముతారా? ఎస్, ఇందిరాగాంధీ గారు పూరి జగన్నాథుని దర్శించుకుందామని అనుకున్నారు. ఆమె హిందువే. అయితే ఆమె భర్త ఫిరోజ్ గాంధీ పార్సీ, దాంతో ఆమె లోపలికి రానివ్వాల. ఒక దేశ ప్రధానిని హిందూ ధర్మానికి తగ్గట్టుగా నడుచుకోకపోతే పక్కన పెట్టినటువంటి హిందూ ధర్మం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించేసి స్పష్టంగా నియమ నిబంధనలు ఉన్నా సరే ఈరోజు మంత్రి ఈ రకం మాట్లాడుతూ ఉన్నాడే, ఏం చేయనటువంటి వారిని అని చెప్పేసి హిందువులంతా కోప్పడుతూ ఉన్నారు. వారు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మామూలుగా మన రాష్ట్రంలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి విశాఖపట్నంలో ఉంది. అంటే ఆ కామాఖ్య ఆలయం అన్నది గౌహతిలో ఉంది, అస్సాంలో ఉన్నటువంటి గౌహతిలో. అయితే దానికి సంబంధించిన పీఠం ఇక్కడ విశాఖపట్నంలో ఉంది. ఈ విశాఖపట్నం పీఠానికి సంబంధించేసి అక్కడికి పురుషులు నాట్ అలౌడ్, ఒక నెలలో కొన్ని రోజులు. మరి అక్కడికి నాని వెళ్తారా, ఇలా నాయకుడు తీసుకుని అక్కడికి వెళ్తారా అని చెప్పి మరి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక తర్వాత బ్రహ్మదేవుని యొక్క టెంపుల్ ఏదైతే ఉందో పుష్కర్లో, అక్కడికి పెళ్ళైన మగవారి గర్భగుడిలోకి నాట్ అలౌడ్. తర్వాత కన్యాకుమారి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ పురుషులు నాట్ అలౌడ్. తర్వాత మాతా టెంపుల్ అండ్ ముజఫర్పూర్ బీహార్లో ఉంది, అక్కడ పురుషులు నాట్ అలౌడ్. ఇది ఓన్లీ పురుషులే, అసలు నాన్ హిందువులు నాట్ అలౌడ్ అనే దేవాలయాలు ఒకసారి చెప్తారు. గురువాయూర్ టెంపుల్ ఏదైతే కేరళలో ఉందో కృష్ణుడి యొక్క టెంపుల్ ఇది, ఇక్కడికి హిందువులు కార్యక్రమాన్ని అసలు అలౌ చేయరు. తర్వాత జగన్నాథ టెంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, హిందువులు కనుక అలౌ చేయరు. కాశీ విశ్వనాథ టెంపుల్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, అదేవిధంగా హిందువుల పవిత్ర స్థలం ఇది, అక్కడికి హిందువులు కాని వారిని అలౌ చేయరు. తర్వాత లింగరాజ్ టెంపుల్ భువనేశ్వర్లో ఉంది. ఈ టెంపుల్ గురించి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఫారినర్స్ ఆ టెంపుల్లో ప్రవేశించారట. ఫారినర్స్ అనగానే ఆటోమేటిక్గా హిందువులు కాదు. దాంతో టెంపుల్లో దాదాపు అప్పటికే రెడీ చేసిన ప్రసాదం ఏదైతే ఉందో 50,000 రూపాయలకు పైగా విలువ చేసిన ప్రసాదం మొత్తం కూడా పడేశారట. ఎందుకు అన్నప్పుడు ఆలయానికి సంబంధించేసి అపవిత్రం అయిపోయింది అని. అంటే వాళ్ళు అక్కడ ఎటువంటి రూల్స్ ఫాలో అవుతున్నారు ఏంటన్నది మెయిన్ ఇక్కడ ఆలోచించాలి. అంటే అంత విలువైనటువంటి ప్రసాదాన్ని కూడా పడేశారు అంటే ఆ ఆలయ యొక్క విశిష్టత కావచ్చు, తరతరాలుగా వాళ్ళు పాటిస్తున్న నియమ నిబంధనలు కావచ్చు, ఇవి ఆలోచించాలి కదా. తర్వాత పద్మనాభ స్వామి ఆలయం, ఎంతోమంది ఈ ఆలయం యొక్క విశిష్టత తెలిసిన కాడి నుంచి వస్తూనే ఉన్నారు ఫారినర్స్, కానీ ఏ ఫారినర్స్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. అదే నాన్ హిందూస్ ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు. దిల్వారా టెంపుల్స్ అని చెప్పేసి మౌంట్ అబూలో ఉంటుంది, ఇక్కడ కూడా నాన్ హిందూస్ ఎవరైతే ఉన్నారో నాట్ అలౌడ్. తర్వాత కామాక్షి అమ్మన్ టెంపుల్ ఇన్ కాంచీపురం, అక్కడ కూడా నాన్ హిందూస్ నాట్ అలౌడ్. పశుపతినాథ్ కాట్మండ్, ఇక్కడైతే నాన్ హిందూసే కాదు కొంతమంది హిందువుల రకాలు ఉంటారంట, మరి ఆ రూల్స్ ఏమనే తెలియదు నా టెంపుల్లో, అక్కడ వాళ్ళు కూడా నాట్ అలౌడ్ అంట. బౌద్ధులు మళ్ళీ అలౌడ్ అక్కడ. నెక్స్ట్ కపిలేశ్వర్ టెంపుల్ అని ఉంటుంది మైలాపూర్ దగ్గర, సో ఇక్కడ కూడా నాన్ హిందూస్ నాట్ అలౌడ్. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మన భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఆయా మతాలకు సంబంధించి ఉన్నాయి. ఇదే కొడాలి నాని గారు ఏ మసీదుకైనా, ఏ చర్చికైనా, ఏ గుడికైనా దేవుడి మీద నమ్మకుండా వెళ్తారని అంటూ ఉన్నారు. ఎందుకు మరి ఇప్పటికీ చాలా మసీదుల్లో స్త్రీలు నాట్ అలౌడ్? ఎందుకు ఇప్పటికీ చాలా చర్చిల్లో క్రైస్తవ మతంలో ఉన్నటువంటి 2-3 వర్గాలు ఉంటాయి, వాళ్ళు కొంతమంది అలౌడ్, మిగతా నాట్ అలౌడ్. తర్వాత హిందువులకు సంబంధించేసి కొన్ని దేవాలయాలు కనుక వెళ్ళినట్టయితే ఖచ్చితంగా చీరతోనే వెళ్ళాలి, పురుషులైతే పంచుతోనే వెళ్ళాలి, పైన షర్ట్ కూడా ఉండకూడదు అన్నట్టు. ఎందుకు అలాగే నియమ నిబంధనలు? వీటన్నిటి ఇప్పుడు ఈ కొడాలి నాని మార్చబోతూ ఉన్నారా?
నిజంగా చెప్పాలంటే హిందూ ధర్మం గురించి తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి ఆలయ ప్రవేశం గురించి తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, టీటీడీవి చెత్త రూల్స్ అంటూ, పిచ్చి రూల్స్ అంటూ, పనికిమాని వాళ్ళని అంటూ ఏదైతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడో, ఈ మాటల వల్ల ఆయన నిజంగానే కొరివితో తలగొక్కుంటున్నాడు అని అంతా అంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో నిజంగా ఇది ఉందా లేదా, అసలు నిద్రపోతుందా? అలాంటి అసలు ఎందుకు ఆ బోర్డు ఆధ్యాత్మికంగా ఉండాల్సినటువంటి ఆ బోర్డు ఈరోజు రాజకీయమయమైపోయింది. రాజకీయ నాయకులు అంతా కూడా పేరు పడిపోయారు. దానివల్ల ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్లు అని చెప్పి ఈరోజు అంతా కూడా వారిని ఇచ్చి అంటూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఆ మంత్రికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కనుక చర్యలు కనుక తీసుకోకపోతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉన్నా లేకున్నా ఒకటని చాలామంది అంటూనే ఉన్నారు.